హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఎందుకు? మనిషికి ఒక మాట చెబితే వినగలిగిన, అర్థం చేసుకోగలిగిన జ్ఞానం మనిషికి ఉంటుంది కాబట్టి జస్ట్ ఒకసారి చెబితే చాలు. కానీ గొడ్డు మాత్రం అలాంటి జ్ఞానం గొడ్డుకు ఉండదు కాబట్టి బరిసె తీసుకుని బాధిత తప్ప గొడ్డు వినదు అంటారు. ఈ నానుడు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే సిపిఐ నారాయణ గారిని పెద్ద ఆయన్ని చూసి గుర్తొచ్చింది. వయసులో చాలా పెద్ద ఆయన, మనమేమి మాట్లాడలేము, తప్పుగా ఒక ముక్క కూడా అనలేము, మన సంస్కారం మనకు అడ్డు వస్తుంది. కానీ ఈ పోలిక ఎందుకు చెప్పారండి అంటే ఆయన మొత్తం మాట్లాడింది విన్న తర్వాత నిజంగా నేను ఆ పోలిక తేవడం కరెక్టా కాదా మీరు కామెంట్ చేయండి దయచేసి. ఓకే, ఇంతకు ఆయన ఏమన్నాడు? గతంలో కూడా మనకు తెలిసిన ట్రాక్ రికార్డు ఏంటి? గతంలో చిరంజీవి గారిని చిల్లర బేరగాడు అని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడి చాలామంది ఆగ్రహానికి పాత్రుడయ్యాడు. చివరికి మహిళలు కూడా ఆయన మీద తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇంకా గత్యంతరం లేక ఆయన నమస్కారం పెట్టి నన్ను క్షమించండి అయ్యా అన్న పరిస్థితి. అసలు సిపిఐ అనే పార్టీకి ఉనికి ఉందా? ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అసలు వామపక్షాలు ఉన్నాయా? మీ ఉనికి కోసం ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి మీరు ఈ రకంగా బుక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అంతకు మించిన మాటలు ఇవాళ మాట్లాడాడు. మొన్న అన్నను మాట్లాడితే ఇవాళ తమ్ముడిని మాట్లాడాడు. ఏం మాట్లాడాడు మనం ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారు ఒక ఊసర వెళ్ళి గొడవ అంట. అది చూడండి, అంటే పొద్దున చెగువిర అంట, మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడంట. ఆడియో క్లారిటీ ఉండట్లేదు కాబట్టి నేను విన్నది మీకు మళ్ళీ ఒక్కసారి నేను ప్రాంప్ట్ చేస్తున్నాను అనమాట. అటు ఇటు మారిపోయే బఫూన్ అట. మరి ఈయనేంటి? ఈయనేమన్నా జ్ఞానవంతుడా, విద్యావంతుడా, లేకపోతే ఈయనేమన్నా సంస్కారం ఉండే వ్యక్తే? సంస్కారం ఉండే వ్యక్తి అయితే ఈ రకమైన మాటలు మాట్లాడతాడా? రాజకీయంగా నీకు ఏదైనా వాళ్ళ అడ్డు, వాళ్ళ భావజాలం నీకు నచ్చలేదంటే దాని గురించి మాట్లాడే తప్ప ఈ రకంగా సంస్కారహీనమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో చెగువేర అంటాడు, సనాతన ధర్మం అంటాడు. ఎందుకు వీళ్ళకందరికీ సనాతన ధర్మం అంటే అంత ద్వేషం, హిందుత్వం అంటే అంత ద్వేషం ఎందుకు? సో మాట్లాడదాం. ఇంకా ఏమన్నాడు చూద్దాం. సనాతన ధర్మం తెలుసా? సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యని ఆ చిట్టుమంటను పెట్టి తగలబెట్టేది సనాతన ధర్మం. ఈడి జ్ఞానం తగలయ్యా అనాలనిపిస్తుంది, కానీ అన్న ఎందుకంటే పెద్ద ఆయన కదా. సో సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యను ఆ చితులు వేసి తగలబెడతారంట. సో సనాతన ధర్మానికి మూఢ నమ్మకాలు, మూఢాచారాలకు చాలా వ్యత్యాసం ఉంది. అనేక మూఢాచారాలను తొలగించుకుంటూ తనను తాను మార్చుకుంటూ వస్తుంది హిందూ ధర్మం. గతంలో ధర్మం వేరు, మూఢాచారాలు, మూఢనమ్మకాలు వేరు. ఈ మాత్రం జ్ఞానం ఇతనికి లేకపోవటం వల్ల ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. చెగువేరా ఉదయం, సనాతన ధర్మం మధ్యాహ్నం అంటాడు. అంటే మీరు చెగువేరాలాగా ఉంటే చెగువేర భావజాలం మొత్తం పుణికిపుచ్చుకోవాలా? సనాతన ధర్మం ఆయన పుట్టిన మతము, ఆయన పుట్టిన ధర్మాన్ని మర్చిపోవాలా? ఏం మాట్లాడుతున్నారు నారాయణ గారు? మీరు బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా అని అనాలనిపిస్తుంది నాకు. కానీ పెద్ద ఆయన కాబట్టి నేను అంటల్లా. కానీ నేను ఇంతకుముందు చెప్పా, పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ కాదు, రైట్ కాదు, ఆయన ఒక హ్యూమనిస్టు అని. ఎందుకంటే లెఫ్ట్లో కొన్ని మంచి భావాలు ఉండొచ్చు, రైట్లో కొన్ని మంచి భావాలు ఉండొచ్చు. మిక్స్ చేసి హ్యూమన్కి ఏం కావాలి, మానవ ధర్మం ఏంటో ఆ ధర్మాన్ని ఆచరిస్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. ఈ మాత్రం బుర్రా బుద్ధి ఉండి ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాస్తో కూస్తూ ఉనికన్నా ఉండేది. ఆ మాత్రం లేదు కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే కుళ్ళిపోయారు. అంటే కాలం చెల్లిన సిద్ధాంతాలను అమలుపరిచే క్రమంలో ఈ మనుషులంతా వీళ్ళ ఆలోచనలన్నీ కుళ్ళిపోయినాయి, నశించిపోయే స్థితికి వచ్చారు వీళ్ళంతా. నువ్వు చస్తే అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటున్నాడు ఈయన, నువ్వు చస్తే రేపు నీ పెళ్ళాం తగలబడుతుందా అందులో అంటున్నాడు. ఏం మనిషేనా? ఉచ్చ నీచాలు ఉండే వ్యక్తేనా? ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? అసలు సనాతన ధర్మం అంటే జ్ఞానమే నీకు లేదు, నువ్వు వెళ్ళి అలాంటి మాటలు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని?
ఇక దేహశుద్ధి చేస్తారు ఇలాంటి వాళ్ళని. మొన్న మహిళలు కొట్టబోయారు చిరంజీవి గారిని అంటే, ఇవాళ జన సైనికులు ఇతన్ని ఎక్కడ పడితే అక్కడ కొడతారు. కొడితే ఏంటి పరిస్థితి? ఓ పెద్ద ఆయన, వయసు మళ్ళిన ఆయన, వయసు ఉడిగిన ఆయన, కృష్ణారామ అంటూ ఇళ్లలో కూర్చోకుండా తగుదునమ్మ అంట ఇలా వచ్చి బాహ్య ప్రపంచంలో ఇలాంటి సభ్య సమాజంలో ఇలాంటి ఒక్క వ్యాఖ్యలు చేస్తే ఏమనాలి, ఏం చెయ్యాలి ఇతన్ని? సో నెక్స్ట్ చట్టం చేశారు. ఇప్పుడు మన సనాతన వచ్చి ప్రసాదం చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలి? అది మనిషి అనాలా, జంతువు అనాలా? జంతువు అది పాలసీ ఉంటుంది, అలా కుక్కలు తింటాం, కానీ అది పాలసీ ఉంటుంది, అది విశ్వాసం. అది మనిషి అనాలా, జంతువు అనాలా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. కుక్కకు కూడా విశ్వాసం ఉంటుందంట. మరి నీకు లేదే విశ్వాసము, నీకు ఆ బుద్ధి జ్ఞానం లేదే, నువ్వు కుక్క కంటే హీనమా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత హ్యుమానిటీ ఉందండి. నీ జీవితంలో నీ జీవితం మొత్తం తీసుకుంటే నువ్వు ఎంతమందికి సాయం చేసి ఉంటావు? పవన్ కళ్యాణ్లో ఎంత హ్యుమానిటీ ఉంటుందో మనం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఏ రకమైన బాధ ఉన్నా, ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే వాలిపోతాడు. వాళ్ళకి ఎంతో కొంత తన వంతుగా ఆర్థిక సాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం చూసాం కదా, ఈ సంవత్సర కాలంలో 10 కోట్ల రూపాయల సహాయ కార్యక్రమాలు చేశారు. ఆయన ఒక్కడే ఒక మనిషిగా 10 కోట్ల రూపాయలు సాయం చేశాడు. మరి ఈ మనిషి ఏం చేశాడు? పుట్టి బుద్ధెరిగాక ఒకడికైనా సాయం చేసి ఉంటాడా? ఈ ఉద్యమాల పేరుతో తిరిగి 10 మంది దగ్గర, అంటే పారిశ్రామికవేత్తల దగ్గర, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అడుక్కు తినడం తప్ప ఏమన్నా చేశాడా? ఈ సిపిఐ సిపిఎం వాళ్ళ సంగతులన్నీ మనకు తెలుసు కదా. ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి, గందరగోళాలు చేసి, డబ్బులు వసూలు చేసే ఒక బ్యాచ్ ఇదంతా కూడా. పరాన్న జీవుల బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ మళ్ళీ ఇవాళ మాట్లాడుతుంది, వీళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఠికానా లేదు, వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ప్రజలు చీత్కరించారు, చీదరించారు, చీకొట్టారు, తరిమి కొట్టారు. మళ్ళీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని జంతువుతో పోలుస్తాడా? మరి నేను ఇంతకుముందు మొదట మాట్లాడిన సామెత, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్న సామెత నిజమా కాదా మిత్రులారా? మీరు కామెంట్ చేయాలా. నేను నిజమే మాట్లాడానా? పెద్ద ఆయన కదా, మనం మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతోనే నేను మాట్లాడట్లా, కానీ అలా మాట్లాడాలి అని అనిపిస్తుంది అని అంటున్నా అంతే. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే, ఇతనికి మతి స్థిమితం తప్పింది. ఇతన్ని జనాల్లోకి వదలద్దు. సభ్య సమాజంలో తిరగటానికి ఇతను అర్హుడు కాదు. ఇతను మాట్లాడే మాటలు ఇంకొకళ్ళు, అంటే జన సైనికులను రెచ్చగొట్టేలా ఉన్నాయి. రేపో మాపో ఎవడైనా కొడితే ఎవరిది బాధ్యత? సో మీ ఇంట్లో వాళ్ళే, నారాయణ గారి ఇంట్లో వాళ్ళకి చెప్తున్నాను నేను, ఇతను కట్టేయండి గొలుసులేసి, ఇంట్లో బయటికి వెళ్ళనివ్వకండి. ఇతని మానసిక స్థితి సరిగా లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని అన్నారు, అయినా బుద్ధి రాలేదు. మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు, జంతువుతో పోలుస్తున్నారు. నీచంగా పవన్ కళ్యాణ్ గారు సస్తే వాళ్ళ భార్య అందులో తగలబెడద్దని అడుగుతున్నాడు. ఇతను ఒక మనిషేనా? కాబట్టి ఇలాంటి వాళ్ళు సభ్య సమాజంలో తిరగటానికి అర్హులు కారు. దయచేసి మరి సిపిఐ నారాయణకి ఎట్లా బుద్ధి వస్తుంది, నేను చెప్పిన అంశాలు కరెక్టా కాదా, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.